డ్రగ్స్ నిర్మూలనపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. అపోలో మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు లేకుండానే మెడిసిన్స్ ఇస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. అపోలో ఫార్మసీలో విద్యార్హతలు లేకపోయినా, ఫార్మసిస్ట్ కాకపోయినా మందులు అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అపోలో ఫార్మసీలో ఉన్నటువంటి సేల్స్ మందులు ఎవరైతే అమ్ముతున్నారో వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మసిస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అనే అంశం పైన మనం ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం మనం మూలాపేట అలంకార్ సెంటర్లో ఉన్నటువంటి అపోలో ఫార్మసీ వద్ద ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఫార్మసిస్టా కాదా ఏంటనే విషయం కూడా అక్కడ ఉన్నటువంటి వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇక్కడ కొంతమంది ఇక్కడికి సంబంధించినటువంటి అపోలో ఫార్మసీకి సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారు. సార్, ఇక్కడ మీరు ఫార్మసిస్టా? లేదు, ఇంకా ఇన్ఛార్జ్. మీరు ఫార్మసిస్ట్ చేశారా? నార్మల్గా బయట మార్కెట్లో చేసి నేను ఇదే. మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఫార్మసిస్ట్ కాదు? ఫార్మసిస్ట్ కాదు, ఫార్మసిస్ట్ సపరేట్గా. ఇక్కడ ఫార్మసిస్ట్ ఎవరండి? లేడీస్. వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు కానీ ఏమైనా ఉన్నాయి? అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి డిగ్రీకి చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నారు. అయితే ఇక్కడ వేరే ఫార్మసిస్ట్ ఉన్నారు, వారికి సంబంధించినటువంటి కొన్ని లెటర్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సార్, ఫార్మసిస్ట్కి సంబంధించినట్టు వారు ఇక్కడ ఎన్ని గంటలకు వస్తారు? వాళ్ళు డ్యూటీ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి 9కి నుంచి ఉంటాయి, 9 to 7 వరకు. మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. ఎంతమంది ఫార్మసిస్ట్ ఉన్నారు డ్యూటీకి? మొత్తం 6 మంది ఉంటారు. ఇంకేం 24 hours? 16 నుంచి 11 వరకే. వాళ్ళ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు 10 hours, 9కి వస్తే 7కి వెళ్ళిపోతారు, అంతే. 7:30 అట్లా వెళ్ళిపోతారు. అయితే ఇటు అపోలో ఫార్మసీలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా ఉన్నానని చెప్తున్నారు. అయితే వారు డిగ్రీ వరకు చదువుకున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడికి సంబంధించినటువంటి కొంతమంది ఫార్మసిస్టులు ఇక్కడ ఉన్నారు. అయితే వారు షిఫ్ట్ల ప్రకారం ఇక్కడ డ్యూటీలు కూడా చేస్తుంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నోటీసుకు సంబంధించి ఇక్కడ ఏదైతే సంబంధించినట్టు ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి లెటర్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి వారైతే కూడా ఇక్కడ ఎవరు లేరు. వారైతే ఇక్కడ డ్యూటీకి 10 గంటలకు వస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 6 మంది ఫార్మసిస్టులు ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఇద్దరికి సంబంధించినటువంటి ఆ లెటర్ అయితే ఉంది. ఆ ఫార్మసిస్ట్ అయితే ప్రస్తుతానికైతే అపోలో ఫార్మసీలో ఎవరు లేరు. ఏదైతే వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ కానీ గమనిస్తే ఈ యొక్క అపోలో ఫార్మసీలో కేవలం ఒక వ్యక్తి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తిగా అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఫార్మసిస్టులు ఉన్నారో వారు ఇంకా రానటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు ఫార్మసీకి సంబంధించినటువంటి అపోలో ఫార్మసీలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు అపోలో ఫార్మసీ నుంచి.